పూర్వ శక్తి అనుభూతి అవుతుంది. నీ భయం పోతుంది. మరియు నీ కళ్ళల్లో త్రిశూలం, డమరు లేదా పురాతన శివాలయం అనేది కళ్ళల్లో కనిపిస్తుంది. నా ప్రియమైన బిడ్డ, భయాన్ని వదిలే, సందేహాన్ని కూడా వదిలే, మరియు విశ్వాసాన్ని పట్టుకో. గుర్తుంచుకో, నీ శివయ్య విశ్వాసం లేకుండా ఒక్క ఆకు కూడా కదలదు అని గుర్తుంచుకో. మరి ఈరోజు నువ్వు ఇక్కడ ఉండడం వాళ్ళ ఇష్టమే. ఓం నమ శివాయ అన్నావుగా, మరియు నీ కొత్త జీవితాన్ని స్వాగతించు తల్లి. కానీ వాళ్ళు కేవలం జపం చేశారు, మరియు అదే మంత్రం వాళ్ళకు శక్తి అయింది కదా. అలాగే నువ్వు కూడా నా శివయ్య నామం తీసుకుని విశ్వాసంతో ముందుకు సాగితే 3 లోకాల్లో ఏ శక్తిని నువ్వు ఓడించలేదు బిడ్డ. నీ అదృష్టం మారబోతుందమ్మా. మరియు దాని చిటికింది చెవి నీ చేతుల్లో ఉంది మాత్రమే. ఆ చెవి విశ్వాసం, ఓర్పు మరియు మహాదేవుని నామం. దీన్ని మాత్రమే పట్టుకుని చూడు. నీ జీవితంలో ప్రతి మూసిన తలుపు కూడా తెరుచుకుంటుంది. ఇదే ఈ క్షణం నీకు సమాధానం రావడం ప్రారంభమవుతుంది. నువ్వు ఎన్నో సంవత్సరాలుగా కోరినది, నీ కళ్ళల్లో ఉంచినది, రాత్రులు మేలుకొని నువ్వు అడిగినది ఇదంతా నీకు దొరికే తీరుతుంది. కేవలం నీ ఓర్పు మరియు నీ విశ్వాసం. మరి బిడ్డ, నువ్వు ఎన్నో రహస్యాలు, ఎన్నో మంత్రాలు, ఉపాయాలు, ఈ 7 రోజుల్లో చమత్కారాలు, శివయ్య కృప అంతా కూడా నీకు నా ప్రియమైన బిడ్డగా నీకు అందబోతున్నాయి. కానీ ఇది అంతం కాదమ్మా, నీ కొత్త జీవితానికి ప్రారంభం. ఈ రాత్రి నువ్వు నిద్రపోయేటప్పుడు నీకు వేరే సుఖము అనుభూతి అవుతుంది, నీకు అనుభవం అవుతుంది. ఎవరో నీ తలపై నిలబడి నీ రక్షణకు చేస్తున్నారు. ఎవరో కాదు, సాక్షాత్తు మహాదేవుడు నా శివయ్య. నీకు అన్ని ఆందోళన నుంచి నీకు అప్పచెప్పావుగా. ఇక నీ పని కేవలం కర్మ చేయడం మాత్రమే. సదా నీకు నా శివయ్య తోడుగా ఉంటాను, సాధించే తీరుతావు. ఇది నా శివయ్య నీకు ఇస్తున్న ఆశీర్వాదం. ఇది అంతమనేది కాదు తల్లి, కొత్త జీవితానికి ప్రారంభం. ఈ రాత్రి నువ్వు నిద్రపోయేటప్పుడు నీకు వేరే రకమైనటువంటి సుఖం అనుభూతి అవుతుంది. నీకు అనిపిస్తుంది నువ్వు ఎవరో బిడ్డ, సాక్షాత్తు మహాదేవుడు నీకు ఉన్నటువంటి ఆందోళనను నువ్వు అప్పచెప్పిన పని కేవలం మొదలుపెట్టు. ఫలితం మాత్రం నేనే చేస్తాను, వాగ్దానం చేస్తున్నాను. నీ జీవితాన్ని మారుస్తాను అని. ఆ వాగ్దానాన్ని నెరవేర్చే సమయం అనేది వచ్చేసింది. వెళ్ళే ముందు నీకు నీ ఆత్మధ్వనిని విను. నీ గుండె చెప్పడం లేదా నీ కోసం ఏదైతే చెప్తున్నానో, నీ కుటుంబంలో చేరిన ప్రతి ఒక్క మాట, నీ పూర్తి శక్తి, పూర్తి ఉత్సాహం, పూర్తి మొత్తం అంతా కూడా నీకు ఇవి కేవలం మాటలు అని అనుకోకు బిడ్డ. నేను నీ వాడను, నన్ను స్వీకరించు. నీ మహాదేవుడు నా శివయ్య నీ కోసం కేవలం